కోట్ల రూపాయలు వెచ్చించు. అవి ఎవరు ఇవ్వాలి? మరి కంపెనీ ఇచ్చిందా, తర్వాత గవర్నమెంట్ ఇచ్చిందా అంటే ఎవరు ఇవ్వలే. కేవలం ఆర్టీసీ కార్మికులు సంపాదించిన డబ్బుని దానికి వెచ్చించారు. ఆ డిపోను వాళ్ళకి ఇచ్చారు. ఆ డిపోలో ఉన్న కార్మికుల్ని వేరే జిల్లాలకి వేరే డిపోలకి పంపించడం జరిగింది. తర్వాత చేయడం వల్ల కొత్త రిక్రూట్మెంట్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్ కంపెనీలే రిక్రూట్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవాళ రిక్రూట్మెంట్ ఆర్టీసీ చేయాలి. ఆర్టీసీలో ప్రమాణాలకు అతీతంగా నిష్ణాతులైన డ్రైవర్లను తయారు చేసిన చరిత్ర ఏళ్ల తరబడి ఉంది. ప్రజలకు నమ్మకం ఉంది ఆర్టీసీ డ్రైవర్లు అంటే. ఇవాళ ఎలక్ట్రో కంపెనీకి మా డ్రైవర్లే వస్తారు, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారట, వాళ్ళు తెచ్చుకుంటారు. తర్వాత మెయింటెనెన్స్ ఆ డిపోలో వాళ్ళే చేసుకుంటారు, టెక్నీషియన్లను ఎవరిని పెట్టుకొని. మరి ఆర్టీసీలో ఉన్న డ్రైవర్లు ఏం కావాలి? ఆర్టీసీలో ఉన్నటువంటి మెకానికులు, మా మెయింటెనెన్స్ సిబ్బంది అంతా నెట్టుకోవాలి. అదే విధంగా మరి వర్క్ షాపులు ఉన్నాయి, వర్క్ షాపుల్లో పనులు అవుతాయి. వీళ్ళందరికీ కూడా ప్రమాదం ఉంది. అంటే ప్రైవేట్ పరం అవుతుంది, వీళ్ళందరూ ఉద్యోగాలు పోతాయి. కొండ నాలుకకు ముందైతే ఉన్న నాలుక ఊసిపోయినట్టుగా ఇవాళ ఈ ఉద్యోగాలను పోయేటువంటి అనుమానం ఉంది. రెండోది, వీళ్ళ బస్సులకి మనం ఐదు బస్సుకి కిలోమీటర్ కింద తెచ్చి బయట ఐదు బస్సులు పెట్టుకుంటాం 20%. ఇవాళ వీళ్ళకి కూడా మనం పైసలు ఇస్తున్నాం కదా. కిలోమీటర్ కి 39 రూపాయలు, 61 రూపాయలు, ఇట్లా ఒక్కొక్క బస్సు స్టేజీని బట్టి అంటే ఆ బస్సు క్వాలిటీని బట్టి మనం వాళ్ళకి డబ్బులు ఇస్తాం. ఆ డబ్బులు కూడా ఆర్టీసీకి గిట్టుబాటు కావట్లేదు. మనం ఆర్టీసీ నుంచి ఇంకా వాళ్ళకి కల్పించే పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళకి ఏ విధంగా కిలోమీటర్ పైసలు ఇస్తాము, డిపోలు ఇస్తాము, తర్వాత ఉద్యోగులను కూడా పోగొట్టుకుంటాం. కాబట్టి ఇది నథింగ్ బట్ ప్రైవేటీకరణ అయినట్టుగానే భావించాలి. ఏదో ఒక టైంలో ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే ఆర్టీసీ ఉండదు అని చెప్పి తేలిపోయింది. లాభాల బాట కోసమే ఈ ఛార్జింగ్ వెహికల్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొస్తున్నాను ప్రభుత్వం చెప్తుంది. మరో పక్క చూసుకుంటే మీరు చెప్పింది దానికి చాలా వరకు విరుద్ధంగా కనబడుతుంది. ఎందుకంటే రిటర్న్ గా డబ్బులు పెట్టాల్సి వస్తుందని కూడా మీరు చెప్తున్నారు. ఏంది అసలు? వాస్తవమే. హైర్ బస్సులకి చాలా సార్లు కూడా గతంలో కూడా మాకు కానప్పుడు వాళ్ళ కిలోమీటర్ కింద అగ్రిమెంట్ చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా. ఆర్టీసీకి రాకుండా ఆర్టీసీ డబ్బులు తీసుకొని పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా గిట్టుబాటు కాదు. రెండోది, ఇవన్నీ కూడా అదనపు కోట్ల రూపాయలు వెచ్చించినాం. తర్వాత ఆర్టీసీలో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. మరి దానికి గ్యారంటీ లేదు. రెండోది, ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ ఈ